హలో 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 అందరికీ నమస్కారం. నేను మీ అందరికీ చెప్పేది ఒకటే మాట, ప్రతి ఒక్కళ్ళు వంశీ గారి కుటుంబ సభ్యుడిని నేను అని అనుకుని కానీ ఈ కార్యక్రమాన్ని చేస్తే చెప్తున్నా, మా అందరి నియోజకవర్గాల్లో మేము ఎంత కార్యక్రమం చేసినా మేము పేరుపోతామని ఇక్కడే చెప్పేస్తున్నాం. కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కళ్ళు బాధ్యత తీసుకోవాలి. ప్రతి కార్యకర్తని కలవండి. మన ఇంట్లో పిల్లవాడు పెళ్లి జరిగితే ఎట్టా బొట్టెట్టి పిలుస్తామో అట్టా బొట్టెట్టి పిలవండి. ప్రతి ఒక్కరికి తెలియజేయండి. 4వ తారీఖు ఇక్కడి నుంచి మీరు కదలెళ్తే నాకు తెలిసి పోలీసులతో ఆపుదామని చూస్తారు. మీ తాకిడికి పోలీసులు కూడా బలాదూర్ పారిపోతారు. నాకు తెలుసు. కాబట్టి ఈరోజు ఏదైతే ఉత్సాహం వెనకాల నుంచి వినిపిస్తుందో ఆ ఉత్సాహం 4వ తారీఖు దాచుకోండి. అన్నయ్యలందరూ మైకి పట్టుకొని చెప్తాం అనుకునే అన్నయ్యలందరినీ మీ అందరినీ కోరేది ఏంటంటే, ఈ ఉత్సాహమే 4వ తారీఖు కనపడితే వంశీ గారు చక్కగా మీ దగ్గరికి జూలై ఆగస్టులో అన్నారు, ఇంకా ముందరే వచ్చేస్తారు మీ దగ్గరికి. ఖచ్చితంగా మనం అందరం మద్దతుగా ఉన్నామని తెలియజేయడానికి అందరూ ముందరకు కదాలని మీ అందరినీ కోరుకుంటూ, అబ్బే ఏంది కిట్టు, ఏంది నీ బాధ? వంశీకి బ్రహ్మరథం పట్టడానికి ఆయన ఏమైనా విరోచిత పోరాటాలు చేసి జైలుకి వెళ్ళాడా? చూడబ్బాయ్, మళ్ళీ గన్నవరంలో వంశీ గెలవడం కలలో కూడా మళ్ళీ గెలవడు. బందర్లో నువ్వు, ఆ గుడివాడలో పాన్పరాగ్ నాని మరెవ్వరు మళ్ళీ గెలిచే ఛాన్సే లేదు. అంచేత నేను చెప్పినట్లు ఓ పాలి నువ్వు ఇంటికి వెళ్ళి నూనెతో మాత్రం చేయించుకుని వెళ్ళి నిద్రపో. మీ తొర్రిపళ్ళ డాష్ నాని, అది మీ నాయన్ని వంశీ భుజాన్ని వేసుకోమను. మరి వాళ్ళ నేను వంశీకి మీరు ఎన్ని జాకీలు ఇట్లా వేపినా లేకడం అర్థమై పూడ్చిందా? సరే సాల్లే బడా, ఇక బయలుదేరి అళ్ళవయ్యా ఎళ్ళు.